మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మొన్న 14వ తారీఖున డిసెంబర్ 14న ఒక పండగ. ఎవరి పండగ అంటే యూదుల పండగ. యూదులేటి, హిందువులేటి, ముస్లింలేంటి, ఎవరైనా సరే పండగ అంటే పండగే. పండగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మనకు తెలుసు కదా. స్వీట్లు, హాట్లు, పులిహార్లు, బొబ్బట్లు, బూర్లు, జంతికలు, అబ్బో అనేక రకం చేసుకుంటాం. అంతేనా, ఏమాత్రం అవకాశం దొరికినా బంధుమిత్రులతో కలిసి పిక్నిక్ స్పాట్లకి వెళ్తాం. మేమైతే మా చిన్నప్పుడు పేరుపాలెం బీచ్కి వెళ్ళేవాళ్ళం. మరి యూదులు ఏం చేస్తారు? వాళ్ళు కూడా పండగ అలాగే చేసుకుంటారు కదా. వాళ్ళు కూడా ఒక బీచ్కి వెళ్ళారట. ఆస్ట్రేలియాలో ఉన్న యూదులు ఆస్ట్రేలియాలో ఉన్న ఒక బీచ్కి వెళ్ళారట. వాళ్ళు ఆ బీచ్లో పాటలు డ్యాన్సులతో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఒక ఇద్దరు వచ్చి వాళ్ళ మీద కాల్పులు చేశారు. ఓ 16 మంది దాకా చనిపోయారు. ఓ 25 మంది హాస్పిటల్లో ఉన్నారు. ఆ 15 మందిలో కూడా ఓ 10 మంది ముక్కుల్లో గొట్టాలు కూడా పెట్టారట. అయితే ఆ దుండగులు ఇద్దరు వాళ్ళ మీద కాల్పులు చేస్తుంటే ఒక ముస్లిం యోధుడు ఒకడి మీద పడి వాడి చేతిలోంచి తుపాకీ లాగేసుకొని దాన్ని దూరంగా విసిరేశాడు. ఆ విధంగా అనేక మంది యూదుల ప్రాణాలను ఆ ముస్లిం యోధుడు కాపాడాడు. ఏంటి, యూదుల్ని ముస్లిం యోధుడు కాపాడాడు అంటావా అని మీరు నా మీద కోపడకండి, అది నిజమే. కావాలంటే ఈ వార్త చూడండి. ముస్లిం సైబర్ న్యూస్ ఛానల్, ఈ న్యూస్ ఛానల్ ఫేస్బుక్లో చాలా ఫేమస్. వీళ్ళు ఏది చెప్పినా సరే చాలా స్వచ్ఛంగా నిజాయితీతో చెబుతారు. ఒక్క అబద్ధం కూడా చెప్పరు. చూడండి ఈ వార్త ఏం చెబుతుందో. అల్లం దులిల్లా బాండీ బీచ్. అల్లం దులిల్లా బాండీ బీచా ఏమో, ఆస్ట్రేలియాలో ఆ పేరుతో ఒక బీచ్ ఉందేమో. ఈ అల్లం దులిల్లా బాండీ బీచ్లో మొన్న 14వ తారీఖున ఒక దాడి జరిగింది. ఆ బీచ్ దాడిలో ముస్లిం సోదరుడు అహ్మద్ అల్ అహ్మద్ ధైర్యంగా షూటర్ను ఎదిరించి తుపాకీ లాగి పారేసి అనేక యూదు ప్రాణాలను కాపాడాడు. చూశారు కదా, రికార్డు చూశారు కదా, నేను చెప్పింది నిజమే కదా. సరే, దానికి కారణం ఏంటో కూడా చెప్పారు, అది కూడా చూద్దాం. ఇస్లాం నేర్పిన మానవత్వం, నిర్భయత యొక్క ఉత్తమ ఉదాహరణ ఇది. అన్యాయాన్ని ఎదిరించి నిర్దోషులను రక్షించడం. అతని ఈ చర్య మతాల మధ్య ఐక్యతను, శాంతిని చాటి చెబుతుంది. ఇలాంటి హీరోలు మన ఉమ్మత్కు గర్వకారణం. అదే ఉమ్మత్ వాళ్ళ ఉమ్మత్తులే, మంద కాదు. అల్లా అహ్మద్కు శీఘ్ర కోలుకోలు ప్రసాదించి అతని ధైర్యాన్ని మనందరికీ ప్రేరణ చేయుగాక అని చెప్పారు. ఇంతకీ ఈ అహ్మద్ అనే అతను యూదుల్ని కాపాడాడు. ఇంతకీ ఆ కాల్పులు చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు బహుశా బ్రాహ్మణులు అయి ఉండాలి. బ్రాహ్మణులు కాకపోతే వైశ్యులు అయి ఉండాలి. ఎందుకు, మనం వాళ్ళే కదా ఇలాంటి దురార్గతాలు అన్నీ చేసేది. ఇంకో 2 వర్గాలు ఉన్నాయి, శూద్రులు, క్షత్రియులు. మనం శూద్రుల్ని ఎలా అంటాం? ఎందుకంటే మనమే కదా, మనల్ని మనం అనుకోకూడదు. ఇక 4వది ఉంది క్షత్రియులు. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాళ్ళ గురించి మనం ఏమైనా మాట్లాడితే మన ఆసనాల్లో అల్లం బాంబు పేలొచ్చు, యెహోవా బాంబు పేలొచ్చు, అంబేద్కర్ బాంబు కూడా పేలొచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఘోరం జరిగితే దాన్ని మనం బ్రాహ్మణుల మీదకి తోసేయాలి. కుదరకపోతే వెనకాల ఎలాగో వైశ్యులు ఉంటారు, అళ్ళు కాకపోతే మార్వాడీలు. అరే, బ్రాహ్మణులు ఆస్ట్రేలియాలో ఎందుకు ఉంటారో, అక్కడ ఏం చేస్తారని మీరు అడగండి. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వెళ్ళిన అహ్మద్ అక్కడ కాపాడినప్పుడు భారత్ నుంచి వెళ్ళిన బ్రాహ్మణులు అక్కడ బాంబులు పేల్చలేరా? ఇంకా చూడండి వాళ్ళు ఏం చెబుతున్నారు. పాలస్తీనా అమాయక ప్రజలు ప్రాణాలు తీసిన జాతి అనే భేదాభిప్రాయాలు లేకుండా మనుషుల ప్రాణాలు కాపాడే క్రమంలో బుల్లెట్ గాయాల పాలైన అహ్మద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అమెరికా అధ్యక్షుడు హీరో అహ్మద్ గారిని కృతజ్ఞతలు తెలియజేశారు. అల్లం దులిల్లా బాండీ బీచ్ దాడిలో ముస్లిం సోదరుడు అహ్మద్ అల్ అహ్మద్ ధైర్యంగా షూటర్ను ఎదిరించి తుపాకీ లాగేసి అనేక యూదుల ప్రాణాలు కాపాడాడు. ఇస్లాం నేర్పిన మానవత్వం, నిర్భయత యొక్క ఉత్తమ ఉదాహరణ ఇది. అన్యాయాన్ని ఎదిరించి నిర్దోషులను రక్షించడం. వీళ్ళు ఎంతగా కాపాడిన వ్యక్తి పేరు చెబుతున్నారు, వ్యక్తి గురించి చెబుతున్నారు, కానీ అసలు ఆ దాడి చేసిన 2 బ్రాహ్మణులు ఎవరు ఆ విషయం చెప్పట్లేదు. చూడండి, ఇంకో దగ్గర ఎతికితే ఆ న్యూస్ దొరికింది. కాల్పులకు పాల్పడింది తండ్రి కొడుకులే అని పోలీసులు చెప్తున్నారట. ఆస్ట్రేలియాలో నిన్న బాండీ బీచ్ వద్ద కాల్పులకు పాల్పడింది తండ్రి కొడుకులేనని పోలీసులు వెల్లడించారు. వీరిలో తండ్రి సాజిద్ అక్రమ్ 50 మరణించినట్లు తెలిపారు. ఇదేంటి, చంపింది అయితే బ్రాహ్మణులు అవ్వాలి లేకపోతే వైశ్యులు అవ్వాలి? పేరు సాజిద్ అక్రమ్ అని చెబుతున్నారేంటి?
అయితే ఈ మధ్యన బ్రాహ్మణులు ఆ పేర్లు పెట్టుకుంటున్నారేమోలే. అతని కొడుకు నవీద్ అక్రమ్ 24 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఓహో, ఈ బ్రాహ్మణుడు కూడా ఇస్లాము పేరే పెట్టుకున్నాడా? సరే సరే. అయితే ఈ ఆయుధాలకి సాజిద్ దగ్గర లైసెన్స్ ఉందట్లే. ఇప్పుడు వాళ్ళను కాపాడిన ఆ అహ్మద్కి అటువంటి లక్షణాలను, అటువంటి ఆశయాలను, అటువంటి బుద్ధిని కల్పించిన పుస్తకం ఏంటి? పచ్చట్ట పుస్తకం. మరి ఈ తండ్రి కొడుకులకు ఇటువంటి దాడులు చేసే లక్షణాన్ని కల్పించిన పుస్తకం ఏంటి? బహుశా బ్రాహ్మణులు చదువుకునే వేద గ్రంథాలు అయి ఉంటాయి. ఇంతకీ సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్, ఈ అక్రమ్లిద్దరికి అటువంటి భావజాలాన్ని నేర్పిన పుస్తకం ఏదై ఉంటుంది? అది మీరే నాకు చెప్పాలి. ఈ సాజిద్, నవీద్, అక్రమ్లిద్దరూ ఆ బాంబింగ్ అక్కడ షూట్అవుట్ చేయడానికి కారణం ఏంటి? వాళ్ళ తప్పే అన్నా ఉందా? లేదు. వాళ్ళను పురుగొల్పిన వాళ్ళు ఎవరో చెప్పాలి కదా. ఇదిగోండి, వాళ్ళు ఎందుకు ఆ కాల్పులు చేయవలసి వచ్చిందో ఫేస్బుక్లో బ్రహ్మయ్య గొల్లపల్లి గారు చెప్పారు. అంటే ఆయనకి తెలీదు, ఆయనకు ఒక ప్రొఫెసర్ గారు ఆ విషయం చెప్పారట. ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజలపై మారణహోమానికి ప్రతీకారంగానే ఆస్ట్రేలియాలో ఉగ్రవాదులు యూదులపై దాడి చేసి చంపేశారు. ఆ ప్రొఫెసర్ గారు నిజంగా అలా చెప్పి ఉంటారా? ఆయన మీద అబాండ వేయకూడదు కదా. మనం కూడా చెక్ చేద్దాం ప్రొఫెసర్ గారు ఏం చెప్పారు. ఇజ్రాయెల్ హమస్ దాడి, ఆ తర్వాత ఇజ్రాయెల్ మారణహోమం మొదలయ్యాక యూదుల పైన దాడులు 5 times పెరిగింది. ఎవరేజ్ యాన్యువల్ తీసుకుంటే మీకు 2023 అక్టోబర్ కన్నా ముందు, 2023 అక్టోబర్ తర్వాత తీసుకుంటే యాన్యువల్ ఇన్సిడెంట్స్ ఆఫ్ అటాక్స్ జూయిస్, అటాక్స్ అంటే హింసాయుత దాడులే కావడం కాదు, వారిపైన విద్వేషపూరితమైన చర్యలన్నింటినీ తీసుకుంటే 5 times పెరిగింది, 5 రెట్లు. అక్టోబర్ 7, 2023 ఇజ్రాయెల్ మీద హమస్ దాడి చేసి అనేక మందిని చంపి అనేక మందిని అపహరించుకుపోయింది కదా. ఆ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ హమస్ మీద తీవ్రమైన ప్రతిఘటన కొనసాగిస్తుంది. అందులో అనేక మంది పాలస్తీనీయులు కూడా చనిపోయారు. వారి ఆవాసాలు కూడా చాలా వరకు ధ్వంసం అయిపోయాయి. ఇక్కడ ప్రొఫెసర్ గారు ఏమంటారంటే, ఇజ్రాయెల్ మీద హమస్ చేసిన దాడికి ప్రతిదాడిగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల వల్ల హమస్ సానుభూతి పరులు ఇజ్రాయెల్ మీద చేసే దాడులు 7 రెట్లు పెరిగినాయంట. ఇజ్రాయెల్ హమాస్ మీద చేస్తున్న దాడులు మొదలైన తరువాత ప్రతి దాడులు ఇజ్రాయెల్ మీద 7 రెట్లు పెరిగినాయట అంతకు ముందు కంటే. సరే, ఆయన ఇంకా ఏం చెప్తున్నారో ఒక్కసారి విందాం. యాక్సిడెంటల్ గా పెరిగిందని అనుకుందాం. హమస్ మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల వల్లే పెరిగింది కానీ యాక్సిడెంట్గా పెరగలేదు అని ఎనలైజ్ చేశారు ఎనలిస్ట్ గారు. సో ఇదంతా జరుగుతుంటే ఆస్ట్రేలియా ప్రభుత్వం నిద్రపోతుందా? సో ఇలా ఇన్సిడెంట్స్, ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్స్, బేకరీపై దాడి, స్కూల్పై దాడి, కార్లపై దాడి, ఇండ్లపై దాడి, కంపెనీలపై దాడి, రకరకాల రీతిలో యూదులకు వ్యతిరేకంగా విద్వేషాన్ని భయంకరంగా వెళ్ళగక్కుతుంటే ఆస్ట్రేలియా ప్రభుత్వం చూస్తూ ఉంటుంది కదా అనే ప్రశ్న ఉత్పన్నం. ఇది చూసారా, చక్కటి ప్రశ్న వేశారు ప్రొఫెసర్ గారు. ఆస్ట్రేలియాలో యూదులపై ఇన్ని దాడులు జరుగుతున్నా సరే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అని ప్రశ్న వేశారు. మంచి ప్రశ్నే కదా. అందుకే మీకు బెంజమిన్ నెతన్యాహు ప్రెసిడెంట్ కూడా అదే, ప్రైమ్ మినిస్టర్ కూడా అదే చెప్తున్నాడు, ఆస్ట్రేలియా గవర్నమెంట్ వీక్నెస్ వదిలేయాలి అని. మీరు ఇలా యూదుల మీద జరుగుతున్న దాడులను పట్టించుకోకుండా అలా వదిలేస్తే అవి అలా జరుగుతూనే ఉంటాయి అని బెంజమిన్ నెతన్యాహు ఆస్ట్రేలియా ప్రధానికి చెప్పాడట. నిజమే కదా. ఒక పక్క దాడులు జరుగుతున్నా సరే దాడులు చేసేవాళ్ళు తమ ఓటు బ్యాంకు కాబట్టి వాళ్ళని ఆపకుండా ఉండడం అన్నది స్టేట్ తప్పే కదా. నెతన్యాహు అదే చెప్పాడు, సరైన చర్య తీసుకోండి అని. అందులో తప్పేముంది? కానీ మరి నెతన్యాహు విధానం ఏంటి? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అదేనండి, యూదుల మీద హమస్ అభిమాన వర్గం, అక్కడ మరకలు అనకూడదు, చాలా తప్పది, అలా అనకూడదు. హమస్ అభిమానులు యూదుల మీద దాడి చేయడం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? కానీ మరి నెతన్యాహు విధానం ఏంటి? అది అక్కడి నుంచి వస్తుంది. నెతన్యాహు విధానం వలన యూదుల మీద శాంతి కాముకులు దాడి చేస్తున్నారు. అదేనండి అబ్దుల్లాలు. యూదుల మీద దాడులు జరుగుతున్నాయి అంటే కారణం ఏంటి? నెతన్యాహు విధానమే. నీకు భయంకరంగా మారణహోమం పాలస్తీనా ప్రజలపైన 64,000 మంది చనిపోయి దిక్కుతోచిన పరిస్థితిలో ఉండి రోజు రాకెట్లతో బాంబులేస్తూ, బిల్డింగ్లు కూలుతూ, మనుషులను చంపుతూ, కాళ్ళీరా కొట్టుకుంటూ దాడి జరుగుతుంటే సో ఈ యూదుల పట్ల వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంటుంది కదా. ఇజ్రాయెల్ చేసేదేంటి? భయంకరమైన దాడులు పాలస్తీనా మీద చేస్తుంది. 64,000 మంది చనిపోయారు. ఆ దాడుల గురించి ప్రొఫెసర్ గారు ఒక వర్ణన కూడా చేశారు. అతి భయంకరమైన
ఆ దాళ్ళు నీచమైనవి, అతి భయంకరమైనవి కూడా అని చెప్పారు. నీచ అని అయిపోయారు, పూర్తిగా చెప్పలేకపోయారు నీచమైనవి అని. మనసు అడ్డుపడినట్టుంది. మరి పాలస్తీనా వారి మీద అన్ని రకాల దాడులు అలా చేస్తూ అంతమంది చనిపోయేలా చేస్తే వాళ్ళ మీద మరి వాళ్ళ మతస్థులకి వ్యతిరేకత ఏర్పడదా అన్నది ప్రశ్న. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అక్టోబర్ 7, 2023న హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1200 మందిని చంపి 250 మందిని ఎత్తుకుపోయి బందీలుగా పెట్టుకుంది. ఆ దాడి జరిగిన తర్వాత ఇజ్రాయెల్ ఒక వారం రోజులు చేతులు కట్టుకుని ఉంది. ఆ తర్వాత 14 తారీఖున అక్టోబర్ 14నో 15నో దాడులు మొదలెట్టింది. ఏ సంవత్సరం? 2023. 2023 అక్టోబర్ 14న ఇజ్రాయెల్ దాడులు మొదలెడితే సర్వనాశనాలు అయిపోయినాయి. 64 మంది చనిపోయారు. కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత కరెక్ట్గా అక్టోబర్ 14, 2025న ఎవరినైతే 250 మంది బందీలుగా పెట్టుకున్నారు కదా, వాళ్ళల్లో చివరి 20 మందిని హమాస్ ఇజ్రాయెల్కి అప్పగించింది. కంటిన్యూస్గా 2 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ హమాస్ మీద దాడులు చేస్తుంటే ప్రపంచం అంతా, ఇస్లామిక్ ప్రపంచంతో కలిపి ప్రపంచం అంతా కూడా ఇజ్రాయెల్కి చెబుతుంది నువ్వు వాళ్ళ దాడులు చెయ్యొద్దు, తప్పు అని. కానీ ఏ ఒక్కరు కూడా హమాస్కు సలహా ఇవ్వట్లేదు ఆ తమ వద్ద పెట్టుకున్న బందీలను వదిలేయండి అని. ఆఫ్ కోర్స్ ఆ 250 మందిలో ఇంతకు ముందు కొంతమందిని విడుదల చేశారు. మరి మిగిలిన వారిని కూడా వదిలేయాలి కదా, వాళ్ళు వదలలేదు కాబట్టి వీళ్ళు దాడులు చేశారు. తమ పౌరులను హమాస్ బందీలుగా ఉంచుకుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇజ్రాయెల్ ఏమైనా భారతదేశమా? 83 మంది భారత సైనికులు పాకిస్తాన్ చెరలో బందీలుగా ఉన్నా సరే వాళ్ళ గురించి పట్టించుకోకుండా 90,000 మంది పాకిస్తాన్ సైనికులను భారతదేశం వదిలేసింది. తమ సైనికుల బాగోగులు పట్టించుకోకుండా గాలికి వదిలేయడానికి ఇజ్రాయెల్ ఏమీ భారతదేశం కాదు కదా. ఆఫ్ కోర్స్ ఎప్పటిది కాదులేండి, ఒకప్పటి భారతదేశం కాదు కదా. హమాస్ పాలస్తీనా వారి మీద చేస్తున్న దాడులు అంగీకరించదగినవి కాదు, సమర్థించదగినవి కూడా కాదు. కానీ వారు దాడులు చేయడానికి వారి దగ్గర అయితే ఒక కారణం ఉంది కదా. హమాస్ వారు చంపిన తమ పౌరుల సంగతి పక్కన పెడితే బతికి ఉన్న తమ పౌరులను హమాస్ తన ఆధీనంలో బందీలుగా ఉంచుకుంది. వాళ్ళని ఉంచుకోవడం తప్పు, అందువల్లే దాడి చేసింది. దాని గురించి మాట్లాడకుండా ఇజ్రాయెల్ పాలస్తీనా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టే ఆ మరకలు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అండం అంటే గనక దాన్ని ఏమనాలండి? బహుశా దాన్నే పప్పు చారేసం అంటారేమో. అదే మిత్రులారా, 64,000 మంది తమ ప్రజలు చనిపోతూ ఉన్న, వాళ్ళ ఊళ్ళన్నీ సర్వనాశనం అయిపోతూ ఉన్న హమాస్ 2 సంవత్సరాల పాటు వేచి ఉంది చివరి బందీని కూడా వదిలిపెట్టడానికి. అదే ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడులు మొదలెట్టిన తరువాత అనతి కాలంలోనే మీ బందీలను వదిలేస్తాము అని హమాస్ ఇజ్రాయెల్తో ఒక ఒప్పందానికి వచ్చి వాళ్ళను వదిలేసి ఉంటే 64,000 మంది చనిపోయేవారా? వాళ్ళ ఆవాసాలు సర్వనాశనం అయిపోయి ఉండేవా? లేదు కదా. ఇక్కడ తప్పెవరిది? క్లియర్గా హమాస్ది. ఇప్పుడు పాలస్తీనా మీద దాడులు చేస్తున్న ఈ మరకలందరూ ఆ రోజున హమాస్కు ఎందుకు సలహా ఇవ్వలేదు? కారణం యహూద్. దాని ప్రకారం యూదులను చంపాలి. హనూద్ అంటే హిందువులను చంపడం. కాబట్టి యహూద్, హనూద్ ఈ 2 కారణాల వల్ల ముస్లింలు యూదుల మీద, హిందువుల మీద దాడి చేస్తూ ఉంటారు. దాన్ని ఎవ్వడు ఆపలేడు. ఎందుకంటే వాళ్ళ పుస్తకం చెప్పిన విధి అది, దానిని వాళ్ళు పాటించి తీరాలి. కాబట్టి ప్రొఫెసర్ గారు, మీరు హనూద్ కాకపోవచ్చేమో కానీ మీరు ఖచ్చితంగా కాఫీర్రే. హనూదులను కానీ కాఫీర్లు కానీ వేసేయడమే వాళ్లకు వాళ్ళ దేవుడు ఇచ్చిన ఆదేశం. దాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. మీ ఇష్టం అది. సహజ మరణం పొందాలా లేక కాఫీర్ల మరణం పొందాలా అన్నది డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.